లో ప్రాణాలు విడిచారు. ఎందుకు ఈ రకంగా జరుగుతుంది అనేది ఒక ఆందోళన క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడురి 160 కోట్ల స్కామ్ అంటే ఇది. గురుకులాల అద్దె పేరుతో ఇష్టానుసారంగా గత ప్రభుత్వం చెల్లింపులు చదరపు అడుగుకు ఇవ్వాల్సింది 3 రూపాయలు ఇచ్చింది 18. అద్దె భవనాలు అధికంగా బీఆర్ఎస్ నేతల వారి బంధువులేనట. పరోక్షంగా వారికి మేలు చేసిన గత సర్కార్ ప్రభుత్వం. ఇక విజిలెన్స్ విచారణకు సిద్ధమవుతున్న రేవంత్ సర్కార్. గురుకులాల భవనాలకు అద్దె పేరిట గత బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలు వారి బంధువులకు పెద్ద ఎత్తున దోచిపెట్టింది. గురుకుల భవనాలకు R&B శాఖ సూచించిన మేర అద్దె రేట్లను కాదని గ్రామీణ మారుమూల గిరిజన ప్రాంతాల్లోని భవనాలకు సైతం భారీగా అద్దెలు వసూలు చేసి కోట్లు కొల్లగొట్టినట్టు తెలిసింది. ఈ డబ్బులను పార్టీ నాయకులు వారి అనుచరులు మొత్తం కూడా బంధువుల జేబులోకి వెళ్ళాయి. గురుకులాల భవనాలకు అడ్డగోలుగా అద్దెలు నిర్ణయించి ప్రభుత్వం నుంచి వసూలు చేశారు. ఏకంగా 109 భవనాలకు గత 6-7 ఏండ్లుగా చెల్లింపులు చేస్తున్నట్టు తాజా అధికారులు గుర్తించారు. ఏకంగా 160 కోట్లట. 1 కాదు 2 కాదు, ఏకంగా 160 కోట్ల స్కామ్ను కాంగ్రెస్ ప్రభుత్వం బట్టబయలు చేసింది. దీనికి సంబంధించి విచారణ చేపట్టేందుకు రంగం సిద్ధం చేసింది. హైదరాబాద్తో సమానంగా దాదాపు అంతే మొత్తాన్ని గ్రామీణ మారుమూల ప్రాంతాల భవనాలకు అద్దెలకు చెల్లించినట్టుగా గుర్తించారు. ఇన్నాళ్ళు గుట్టు సాగిన వ్యవహారం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. గురుకుల అద్దె భవనాలు అత్యధికంగా బీఆర్ఎస్ నేతలు వారి బంధువులు పార్టీ నేతలు అప్పట్లో గురుకుల సెక్రటరీగా చేసిన ప్రస్తుత నేత స్థాపించిన ప్రైవేట్ సంస్థ నాయకులు ఇల్లు కూడా ఇందులో ఉన్నాయంటూ తేలింది. వీరందరిపై విచారణ చేస్తే ప్రజాధనం వెలుగులోకి వస్తున్నట్టు అధికారులు అంచనాకు వచ్చినట్టు తెలిసింది. పార్టీ నేతగా సానుభూతిపరుడిగా బంధువులకు అప్పనంగా ప్రభుత్వ సొమ్మును దోచిపెట్టారు. ఎలాంటి సౌకర్యం లేకున్నా మారుమూల ప్రాంతాలు గిరిజన ప్రాంతాలలో లక్షల్లో అద్దె చెల్లిస్తున్నట్లు తేలింది. విద్యార్థుల పేరు చెప్పి గులాబీ నాయకులు తమ జేబులు నింపుకున్నట్టు గుర్తించారు. గురుకులాల భవనాలకు తాళం ప్రభుత్వం సీరియస్. కొంతకాలం కిందట గురుకులాల అద్దెలు చెల్లిస్తలేదంటూ భవనాలకు తాళం వేస్తామంటూ యజమానులు బెదిరింపులకు దిగారు. సోషల్ మీడియాలో హడావిడి చేశారు. ఒకే రోజు అత్యధికంగా భవనాలు ఓనర్స్ తాళం వేయడంతో సీరియస్ అయిన ప్రభుత్వం విచారణకు సిద్ధమైనట్టు తెలిసింది. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. రైట్, దీని గురించి మాట్లాడుకోవాలి. మనం చూస్తున్నాం ఈడ పెద్ద స్కామ్. ఇది మామూలు స్కామ్ కాదు. మీ అందరికీ తెలుసు తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో గురుకుల పాఠశాలలు. ఈ గురుకుల పాఠశాలకు సొంత భవనాలు లేవు. ఈ సొంత భవనాలు లేకపోవడమే అక్కడ బీఆర్ఎస్ నాయకులకు పెట్టుబడి లెక్క అయింది. బంగారు బాతు లెక్క కనిపించినాయి ఈ అద్దె భవనాలు. ఎమ్మెల్యే బావనో ఎమ్మెల్యే బావమరిదో ఎమ్మెల్యే ఇంటెనుకోడో ఎమ్మెల్యే ఇంటి ముందులోడో చుట్టపోడో ఇక శత్రువు ఎవడైతే ఎమ్మెల్యేకి దగ్గరలో అయితే చాలు, ప్రభుత్వంలో ఉంటే చాలు. గత 5-6 ఏళ్ల నుంచి కూడా ఈ గురుకుల పాఠశాలలకు అద్దె భవనాల పేరిట గురుకుల సెక్రటరీగా పనిచేసిన వాళ్ళు, అధికార పార్టీకి అత్యంత సన్నిహితంగా ఉన్నోళ్ళు, వీళ్ళన్ని ఇండ్లను కూడా గురుకుల పాఠశాలకు అద్దె భవనాలకు ఇచ్చారు. హైదరాబాద్లో ఒక రేటు ఉంటుంది. ఇలా కుక్కడిపల్లిలో మనం రూమ్ రెంట్కి తీసుకుంటే ఒక రేటు ఉంటుంది. మాదాపూర్లో రూమ్ రెంట్కి తీసుకుంటే ఒక రేటు ఉంటుంది. ఇలా సింగిల్ బెడ్రూమ్ మాదాపూర్లో 20-25 వేలు ఉన్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇదే సింగిల్ బెడ్రూము నువ్వు ఎల్బీ నగర్ ఉప్పలో లేకపోతే ఆరంగర్ చౌరస్తాకు పోతే నీకు 5,000-6,000 కూడా దొరుకుతాయి. మరి ఏందా 2 సింగిల్ రూమ్లే కదా అంటే అట్లుండదు. సింగిల్ బెడ్రూమ్లే కదా 2 అంటే ఇక్కడ హైటెక్ సిటీ కోకాపేట ఇవన్నీ కూడా ల్యాండ్స్ రేట్ ఎక్కువ ఉంటుంది, చాలా రిచ్. కాబట్టి ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ 20-25 వేలు ఉన్న ఆశ్చర్యం లేదు. మరి ఎల్బీ నగర్ అక్కడ ఏంటంటే అది కొంత రూరల్ ప్రాంతానికి కిందకి పోతూ ఉంటుంది కాబట్టి చాలా డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ 5,000-10,000 దొరికిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏమైంది, గురుకుల పాఠశాలన్నీ కూడా మారుమూల గ్రామాలలోనే ఆదిలాబాదు, నిజామాబాదు, మహబూబ్ నగర్, రంగారెడ్డి ఇట్లా మారుమూల గ్రామాలలోనే ఎక్కువ గురుకుల పాఠశాలలు ఉంటాయి. మరి గురుకుల పాఠశాలలు ఉన్నప్పుడు హైదరాబాద్లో గురుకుల అద్దె భవనానికి ఇచ్చిన రేటే మరి మహబూబ్ నగర్, షాద్నగర్లో ఇవ్వాలంటే అవుతుందా? హైదరాబాద్లో ఇక్కడ గురుకుల పాఠశాలకు 1,00,000 రూపాయలు ఇస్తే అక్కడ మినిమం 50 అని ఉండాలి. ఇక్కడ 1,00,000 ఇచ్చి అక్కడ 1,00,000 ఇచ్చి ప్రభుత్వ సొమ్మును ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది. 160 కోట్ల స్కామ్ జరిగిందంట. సో గత ప్రభుత్వం అంతా కూడా కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టుగా వ్యవహరించినట్టు తెలుస్తూ ఉంది. ఎమ్మెల్యేలకు, అప్పటి మంత్రులకు, అప్పటి ముఖ్యమంత్రికి తెలియకుండా ఈ స్కామ్ అయితే జరగదు. అనుమానం ఎవరికైనా వస్తుంది. ఇలా మనం డ్రైవర్కైనా, సూపర్వైజర్కైనా, లేకపోతే ఆఫీస్లో ఉన్నటువంటి ఆఫీస్ బాయ్కైనా ముగ్గురికి ఒకే రకమైనటువంటి జీతాలు ఇస్తామంటే ఇయ్యం. ఎవరి జీతాలకు వాళ్ళకు వేరియేషన్స్ ఉంటుంది వాళ్ళు చేసే పనిని బట్టి. ఇలా ప్రాంతాన్ని బట్టి కూడా గురుకుల పాఠశాల అద్దె భవనాల రేట్లు ఉంటాయి. హైదరాబాద్కి అదే రేటట, మహబూబ్ నగర్కి అదే రేటట. మరి వాళ్ళు ఎట్టన్నా మీరు వాళ్ళు గుడ్డిగా మరి ఆ బిల్లులు ఎట్లా ఇచ్చినో తెలియదు. ఇది బయటపడకపోతుండే. అతి మితిమీరితే దారుణానికి ఒడగట్టినట్టు ఈ కొంతమంది అద్దె భవనాలకు తాళాలు వేసుడు, పెండింగ్ బిల్లులు పెట్టుడని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చుడు. ఇది ఎక్కడ కాతారా నాయన, వీళ్ళ దగ్గర అంతగానం పెండింగ్లో పేరుకుపోయినటువంటి బిల్లులు ఏందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కలు తీస్తే
ఇలా స్కామ్ మొత్తం బయటపడదట. ₹3 రావాల్సినటువంటి ఈ అద్దె భవనం ₹3 రావాల్సిందంటే చదరపు అడుగు ₹3 ఇవ్వాలంట. చదరపు అడుగు స్థలానికి ₹3 రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. కానీ వీళ్ళు ₹18 ఇచ్చారు. ఒక 5 వంతులు ఎక్కువ ఇచ్చిరట. పుణ్యానికి వచ్చినాయి వీళ్ళు చెమట తీసి కష్టపడి సంపాదించినటువంటి సొమ్ము ఇక ఫ్రీగా తీసుకోరని ₹3 ఇచ్చేది పోయి ₹18 ఇచ్చిరట. ఇలా ప్రజలు కష్టపడి వాళ్ళ రక్తాన్ని దారబోసి చెమటనంతా కూడా వాళ్ళు దారబోసి ట్యాక్సుల రూపంలో కడితే ఆ ట్యాక్సులంతా కూడా ప్రభుత్వం ఇట్లా ఎన్కోనికి ముంగలోనికి సుటపోనికి దారదత్తం చేస్తూ స్కామ్లకు పాల్పడుతున్నాయి. మరి ఈ స్కామ్ను ఎంక్వైరీ చేస్తావురట ఏడు దాకా తేలుతుంది ఏందని చూడగా 160 కోట్ల స్కామ్ ఇంట్లో ఒక్కరు కాదు. గతంలో పనిచేసిన సెక్రటరీలు ఉన్నారట, వాళ్ళ సుట్టపోళ్ళు, వాళ్ళ బంధువులు, ఎమ్మెల్యేల దగ్గరోళ్ళు,